వెల్కమ్ టు విజిల్. మనం అమరావతిలో ఉన్నాం. అమరావతి రైతు, ఉద్యమకారుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు గాంధీ గారు ఉన్నారు. గాంధీ గారు చెప్పండి, ఇప్పుడు ఈ మధ్య హైదరాబాద్లో జాయిన్ అయిన, అనారోగ్య కారణంగా హైదరాబాద్లో హాస్పిటల్లో జాయిన్ అయిన కొడాలి నాని మెరుగైన వైద్య చికిత్స అని చెప్పి హైదరాబాద్లో కంటే మంచి డాక్టర్లు బాంబేలో ఉన్నారు, అక్కడికి వెళ్ళారు. ఆయన బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. కాకపోతే 2 రోజుల నుంచి మనకి సోషల్ మీడియాలో వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తాను అనారోగ్య కారణాల కారణంగా అని వినిపిస్తుంది. దాని మీద మీ కామెంట్ ఏంటి? అందరికీ నమస్కారం. అసలు ఆ కొడాలి నాని అనేవాడికి ఒట్టు వారం ఏమీ లేదండి. ఆయన నా దృష్టిలో మాత్రం మనిషే కాదు. ఎందుకంటే ఆయన అధికారం ఉన్నప్పుడు అసలు మా రాజధానిలో ఆయన చేసిన అరాచకమైన పనులు, 3 రాజధానులు శిబిరం పెట్టించి ఆయన పేకాటాడిచ్చి ఆ డబ్బులతోటి ఇక్కడ శిబిరం నడిపాడు. ఆయనను ఇక్కడ నందిగం సురేష్ ఎంపీ ఇద్దరు కలిసి. అటువంటి దుర్మార్గుడు ఇంకొకటి ఉన్నాడటండి. పక్కన కృష్ణా జిల్లా గుడివాడ రాజధానిని ఎంత నీరు గార్చాడంటే ఆ కొడాలి నాని అనేవాడు. ఫస్ట్లో ఫైట్ చేసింది నేనే ఆ కొడాలి నాని మీద. ఏం చేస్తాడు ఆయన? దేవుడు చూస్తాడండి. కింద భూదేవి ఉంది, పైన ఆకాశం ఉంది. నేను ఆ రోజు చెప్పా, ఈ రోజు చెప్తున్నా కొడాలి నానికి, గుర్తుపెట్టుకో, ఎప్పటికైనా ధర్మమే జయం. అధర్మం ఎప్పటికైనా ఎవరిని కాపాడలేదు. ధర్మాన్ని మనం కాపాడితే మన ధర్మం కాపాడుద్ది. అంతేగాని కొడాలి నాని ఇవాళ నువ్వు పడే పోట్లు, అంతంత పోట్ల నువ్వు హైదరాబాద్ వెళ్ళావు, ఆ హాస్పిటల్ కాదన్నావు, ముంబై వెళ్ళావు, ఆపరేషన్ చేసుకున్నావు. ఇదంతా నీకు ఎందుకు పట్టిన కర్మ? నీ వయసు ఎంత? నా వయసు 69. నీ వయసు ఎంత? 44, 45 ఉంటాయి నీకు, అంతేనా? ఇంకేమైనా పెంచుంటాయా? నీకు ఇంకెన్ని కర్మలు పడతాయో చూస్తుండు. ఎందుకంటే రైతు నడిపించినవాడు ఎవడో బాగుపడలా ఇంతవరకు ఉండ రాజకీయ నాయకుల్లో. అట్నే నువ్వు కూడా పతనావస్థలో చేరుకున్నావు. ఇప్పుడు ఏందో నిన్న మొన్న ఏదో మాట్లాడుతున్నావు దీంట్లో, నేను నిన్న నీ సరిగా దేనికి మాట్లాడతావు? నువ్వు పనికి మాలినవాడా? పనికి మాలిన మాటలు మాట్లాడొద్దు. పనికొచ్చే మాటలు, రాష్ట్రానికి ఉపయోగపడే మాటలు మాట్లాడండి. ఎవడు మాట్లాడినా సరే, అంతే తప్ప ఎవడు స్వార్థం కోసం వాడు మాట్లాడకూడదు. ఎక్కడ దొరికితే అక్కడ దోసుకోకూడదు, దాచుకోకూడదు. ఏం చేసుకోనరా బాబు? 1000 ఏళ్ళున్నా ఏరు తప్పదు, 100 ఏళ్ళున్నా సాగు తప్పదు. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఆర్థికానికి లోబడతాడో వాడు పతనానికి నాంది పలుకుతాడు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. కొడాలి నాని ఎప్పటికైనా సరే మాదే. నేనే గెలిచి ఆ రోజు చెప్పాను ఫస్ట్ నీకు ఆ టీవీ ఫైల్ ఎంట్రీ ఇచ్చింది నేనే నీ గురించి. నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరం, నా ఇంటికి నీ ఇల్లు ఎంత దూరం చూసుకున్నారా అని. ఇవాళకైనా అదే మాట చెబుతాను. ఇవాళకైనా నేనే గెలిచా, కానీ నువ్వు గెలవలా. నువ్వు దొంగోట్లు వేపుకొని నువ్వు ఎమ్మెల్యే గెలిచావు, కానీ నేను ప్రజల్లో బ్రహ్మాండం గెలిచా. నేను రాజధాని గెలిచా. రాజధాని భగవంతుడు చూశాడు మమ్మల్ని. నేను గెలవడం కాదు, భగవంతుడు మా ఈ పెరకమాలే ఉన్నాడు, మమ్మల్ని ఈపి తట్టాడు. మేము ఉద్యమం చేసాం, నీకంటే ఎక్కువ చేసాం, మేము పోరాడాం. నువ్వు అధికారంలో చేసావు. నన్నే 4 సార్లు జైలు వేయించావు నువ్వు కావాలని. ఏం పీకారు నన్ను? జైల్లో ఉంటా, ఇప్పుడైనా ఉంటా నేను జైల్లో. గుర్తుపెట్టుకోండి. మానవుడు అన్న తర్వాత అష్ట కష్టాలన్నీ పడాలా. సుఖాలు వచ్చినా అనుభవించాలా, అష్ట కష్టాలు వచ్చినా అనుభవించాలా. అంతే తప్ప నీ ఇష్టానుసారం చేస్తే కుదరదు నాయన. నీ 3 పిల్లలు ఉన్నారు, ముగ్గురు పెళ్ళిళ్ళు చేయి, తర్వాత వ్యవహారం చూద్దాం. గాంధీ గారు మొత్తం మీ మీద ఎన్ని కేసులు పెట్టారు? 37 అండి. 37 కేసులు. అవును. 3 సార్లు జైలుకి వెళ్ళారు. 3 సార్లు వెళ్ళా జైలుకి. ఒకసారి అయితే 22 రోజులు ఉంచారు. కావాలని ఇచ్చాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఆడు శరత్బాబు అనే సిఐ గాడు ఒకడు. కోర్టుకు వచ్చి నా మీద అబ్బో ఈయన బయటికి వెళ్తే ఈయన పగలబొడుతాడు, నేను భూమి జానడు, నా మీద పగలబొడుతాడని నా మీద ఎంతో కక్ష కట్టి 22 రోజులు ఉంచారండి జైల్లో నన్ను. అన్నం కూడా సరిగ్గా తినలా 22 రోజులు. నేను ఎంతో నానా ఇబ్బందులు పడ్డాను. వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా నేను ఒకటే జయమండి. నేను రైతుల తరపున నిలబడాలనుకున్నా, నిలబడ్డాను అంతే. దానికి తిరిగే లేదు. సావైనా బతుకైనా. 2వ తారీఖు ప్రధానమంత్రి మళ్ళీ వస్తున్నారు అమరావతి పునర్నిర్మాణానికి. ఎందుకు వస్తున్నారంటారు? ఆయన వచ్చే అవసరం ఏంటంటారు? ప్రధానమంత్రి గారి గురించి మాట్లాడాలంటే నాకు నవ్వు వస్తుందండి. 2015లో వచ్చి ఒక చెంబు నీళ్ళు తెచ్చాడు, గుప్పెడ మట్టి తెచ్చాడు. దీనికి రాజధానికి ఇచ్చి ఆ గుప్పెడ మట్టి ఆ చెంబు నీళ్ళు ఇచ్చి ఢిల్లీని తలదన్నే రాజధాని కడతానన్నాడు. నేనైతే నాకు 68 సంవత్సరాలండి. నా జీవితంలో ఇట్లాంటి ప్రధానమంత్రిని నేను చూడలా అని చెప్పి ఆ పని వెళ్ళిపోయాడు. తర్వాత 2 సంవత్సరాలు జగన్ వచ్చాడండి. జగన్ రాగానే మా హైకోర్టులో అఫిడవిట్ ఏం వేశారు? రాష్ట్ర గవర్నమెంట్ ఇష్టం, అది రాష్ట్ర గవర్నమెంట్ ఎన్ని రాజధానులను పెట్టుకోవచ్చు, 3 పెట్టుకోవచ్చు, 32 పెట్టుకోవచ్చు అని అఫిడవిట్ వేశారండి కోర్టులో. ఇదే ప్రధానమంత్రి, ఇదే ఆ రోజు కూడా ఆయన అమిత్ షా కూడా ఇదే. మరి ఆ రోజు ఎందుకు వేశారట? దాన్ని ఏమంటారండి? రాజకీయ నాయకులు ఎవడన్నా నమ్ముతారా? మళ్ళీ ఈరోజు ఏమంటున్నాడు? అసలు ఆంధ్ర రాష్ట్రానికి నేనే తలమానికం అంటున్నాడు. మళ్ళీ రేపు 2వ తారీఖు వస్తున్నాడు. ఆయన ఇచ్చేది కూడా ఏమి ఇవ్వడండి. అన్నీ అబద్ధం మాటలు, బూటకం మాటలు. ఇలా పోలవాలో అంతమందిని హిందువులు చంపారు, కోత కోసారుగా. ఏం తీసుకున్నారండి చర్యలు? ఇంతవరకు ఏమన్నా తీసుకున్నారా?
ఏం మాట్లాడతారు వాళ్ళు? అసలు మేపేది ఎవరు? వాళ్ళే. ఇవాళ మా రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అసలు ఎటువంటి టెర్రరిస్ట్ అనుకున్నారు? టెర్రరిస్ట్ మేపేది వెనకమాల ఉంది ఎవరు? అమిత్ షా కొడుకు ప్రధానమంత్రి మోడీ. ఏమనండి, 12 సంవత్సరాలు అవుతుంది ఆయనకి బెయిల్ మీద బయటకు వచ్చి. మేము ఒకరోజు కోర్టు బాబతే మాకు సమ్మలు పంపించేవాళ్ళు. మరి ఆయన ఎందుకు చేయాలి? 12 సంవత్సరాలు ఎందుకు ఉంచాడు బయట? మేపటం కదా అది. ఆయన చూసి మేము అందరం నేర్చుకోమా? కురకారు మొత్తం నేర్చుకోరా? జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోరా? మరి ఏం చేస్తా ఇప్పుడు ఊరికి ఒకడే అయ్యాడు టెర్రరిస్టు. అప్పుడు అన్ని వాళ్ళు అన్ని జిల్లాలు రాష్ట్రం మొత్తం టెర్రరిస్టులు అవుతారు. ఏం చేస్తా నువ్వు? అట్లాంటి వాళ్ళు మేపొచ్చా? ఎవడైతే టెర్రరిస్ట్గా మనకి అవపడాడో ముంగళవాడిని లోపలేసి మనం అంటే ఏందో నీకు తెలుసుకోవాలి. పరిపాలన అంటే అది, అంతే తప్ప ఎవడైతే మనకి ఎదురు తిరిగాడో వాడిని చూసి భయపడి మనం ఇంట్లో దాక్కుంటే మన రాబో తరాల వాళ్ళు ఏమవుతారు? వాళ్ళ గురించి ఆలోచించాలి ఎవడైనా సరే. ఓట్లేసి పరిపాలనకు వచ్చాం, నన్ను ఏం చేస్తానంటే కాలర్లు ఎగరేస్తున్నారు ఇవాళ. అంతేగాని నేను పరిపాలకునే, ప్రజలు ఓట్లెత్తి గెలిచాను, ప్రజలకు సేవ చేయాలి ఎంతో కొంత అని ఆలోచించేవాడు ఎవడైనా ఉన్నాడా? ఏ పార్టీలోనూ రాజకీయ నాయకులు ఉన్నారా చెప్పండి మీరు? ఎవడూ లేడు. రాష్ట్రపతి దగ్గర నుంచి వార్డు నెంబర్ వరకు ఎవరు లేరు. ఉంటే చెప్పండి, నిరూపించండి ఎక్కడన్నా. ఎవడు ఎంత వచ్చిద్దా, ఎక్కడ ఎంత దోసుకుందామా, ఎంత దాచుకుందామా అని తప్పితే మన ప్రజలు ఓట్లేసారే, మన ప్రజాప్రతినిధివి, మన ప్రజలకు సేవ చేయాలనే నాయకుడు ఎవడన్నా ఉన్నాడా? రాష్ట్రపతి దగ్గర నుంచి కింద వార్డు నెంబర్ వరకు లేరండి. ఇదంతా బూటకం, నాటకం. రేపు మోడీ గారు వచ్చి కూడా ఏం చేయడో 4 ముక్కలు చెబుతాడు, వెళ్ళిపోతాడు అంతే. భారీ మెజార్టీతో, అనేక ప్రజల ఆకాంక్షలతో ఘనమైన మెజార్టీ ఇచ్చి కూటమి పార్టీలను గెలిపించి కూటమి ప్రభుత్వం కొలువు తీరేదానికి అవకాశం కల్పించారు. ప్రజలు కోరుకున్న కోరిక మేరకు ఆ కూటమి ప్రభుత్వ పాలన సాగుతుంది అనుకోవచ్చా? కూటమి పాలన సాగట్లేదండి. సాగితే ఇప్పుడు అక్కడ ఏరే చౌదరి ఎందుకు చంపుతారండి? ఒంగోలు జిల్లాలో తెలుగుదేశం కూటమి గవర్నమెంట్ ఉంది. ఒక కార్యకర్తను ఎందుకు చంపేశారు? అక్కడ కార్యకర్త కూడా కాదు, ఎంపీపీ ఆయన, మండలాన్ని మాజీ, ఆయన చంపేశారుగా. వాళ్ళు ఏం చేశారు ఇప్పటివరకు? ఏం చేయలేదుగా. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కర్ర మనిషి మాత్రం కాదండి, మాటల మనిషి. ఆయన వల్ల కాదనే అనుకుంటున్నాను నేనైతే మాత్రం. ఎందుకంటే ఆయన భార్య అని అన్నవాళ్ళే ఇంతవరకు ఏం చేయాలి ఆయన? మమ్మల్ని ఆ తతిమాలను ఏం కాపాడతాడండి ఆయన? తతిమాలను ఏం కాపాడతాడు? ఇక్కడ ముంగల భూములు ఇచ్చారు ఇక్కడ రైతులు, అంత చిన్నగారు రైతులు. ఆయన తెలుసు కదా, 1-2 ఎకరాల రైతులు భూములు ఇచ్చారు 10-11 సంవత్సరాలు. అదే భూములు వాళ్ళ కింద ఉంటే ఎకరం బ్యాంకులో పెట్టుకొని 1 లక్ష 2 లక్షలు తెచ్చుకొని పిల్లల చదువులు అయ్యి కలిసేయి. ఈ 10 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. పైనుండి డయాస్ల మీద మాటలు చెప్పడం కాదు, ప్రజలు బాగోగులు తెలుసుకోవాలి. ఏ నాయకుడు తెలుసుకున్నా కానీ మరి వాళ్ళకి రూపాయి లేదు. 10 సంవత్సరాల నుంచి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు. 1-2 ఎకరాలు ఉన్నాడు వాడికి అంతా నువ్వు ఇచ్చే 50 సరిపోతాయా? పిల్లల చదువులు ఏంది, సంసారం ఏంది, వ్యవహారం ఏంది? మీరు విపరీతమైన రేట్లు పెంచాడు ఆ జగన్ వచ్చి. ఆ 5 సంవత్సరాలు పడ్డ కష్టాలు ఆయన తెలీదా? ఆయన పడలేదా కష్టం? ఆయన పెట్టలేదు జైల్లో. మరి ఇవాళ కూడా ఆయన ఏది అక్కడ భూములు అంటాడు, ఇక్కడ భూములు అంటాడు. ఇక్కడ డెవలప్ ఏది? 11 సంవత్సరాలు ఇవాళ భూములు తీసుకొని ఇక్కడ డెవలప్ ఏది? ఇక్కడ రైతులు ఏమవుతారు? రైతు పిల్లలు ఏమవుతారు? మరి ఇక్కడ ఏమి డెవలప్ చేయలేదండి. ఇప్పుడు నేను కోరుకునేది ఏంటంటే, నువ్వు ఎక్కడైనా తీసుకో, రాష్ట్ర ప్రభుత్వం నీది, కూటమి ప్రభుత్వం, మీరు ఏం చేస్తారనేది కాదు. మీరు మాకు అన్నమాట ప్రకారం మాకు నవనగరాలు కూడా నిర్మించొద్దు. మా రైతులు ప్లాట్లకి డెవలప్ చేసి వాళ్ళకి అద్దురాళ్ళు వేసి వాళ్ళకి ఇచ్చి ఆ బ్యాంకుల్లో లోన్ తీసుకునే వెసులుబాటు కల్పిస్తే రైతులు బాగుపడతారు, ఇక్కడ బతుకుతారు రైతులు. లేకపోతే కొంతమంది హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు చచ్చిపోతారండి. ఈయన భూములు తీసుకోవడం మొదలు పెట్టమనండి. సుప్రీంకోర్టు కూడా అదేగా మాకు డెవలప్ చేసి ఇవ్వటమనే నేను కోరుకుంటున్నా ఇప్పటికి ఈ 11 నెలల నుంచి కూడా. మీ మీద ఉద్యమకారుల మీద పెట్టిన కేసులు మాఫీ చేసే పరిస్థితి, మీరు కోర్టుకు వెళ్లకుండా ఉండాల్సిన పరిస్థితి ఏమైనా ఉందంటారు? బాక్సర్ రైలు తెలుసుగా మీకు, ఏం చేశారు? తగలబెట్టారు, జనం నశింపోయారు. ఆ కేసులు జగరకంగా ఏం చేశాడు? ఈయన తీసేశాడుగా. మేము మా హక్కుల కోసం మేము పోరాడాం. ఆ సంగతి నీకు కూడా తెలుసు, ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు. ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి గారు మేము హక్కుల కోసం పోరాడాం. వైసీపీ గవర్నమెంట్ మా మీద అక్రమంగా కేసులు పెట్టి, SC/ST యాక్ట్ పెట్టి, రేప్ కేసులు పెట్టి, నా మీద అయితే రేప్ కేసు కూడా పెట్టారు. పెట్టి నానా హింసలు పెట్టినా కానీ ఇవాళ నువ్వు పొన్నెత్తి మాట్లాడతలే, నీకు అన్నీ తెలిసిండి కూడా. మీరు ఎవరు రేప్ చేశారంట? ఏం మరి నా వయసు 69 సంవత్సరాలు, చేసేది SC/ST యాక్ట్ పెట్టారు. మరి ఎన్నో రకాలుగా 37 కేసులు పెట్టారండి. నేను ఎన్నాళ్ళు ఇప్పుడు ఇంకా 6 కేసులు 7 కేసులు ఉన్నాయి. కాకపోతే ఇలా చంద్రబాబు గారు గెలిపోయిందంటే కూటమున్నా చంద్రబాబు గెలిచేవాడు. ఇది మాత్రం వాస్తవం చెబుతాను నేను, కాంగ్రెస్ వాదిగానే. కూటమున్నా
చంద్రబాబు గెలిచేవాడు. కూటమి లేకపోయినా చంద్రబాబు 115 సీట్లతో గెలిచేవాడు. ఇది మాత్రం నగ్న సత్యం. కాకపోతే ఆయన ఏంటంటే రాష్ట్రం ఏమైపోయిందని ఆలోచించి కూటమిని పెట్టుకున్నాడు. కానీ కూటమి లేకపోయినా ఆయన 110 నుంచి 120 మధ్యలో సీట్లు వచ్చి గెలిచేవాడే. ఎందుకంటే ఏ చెట్టు లేని కానీ ఆంధ్ర చెట్టు వటవక్షం అని ఈయన ఒక విజన్ గల ముఖ్యమంత్రి కాబట్టి గతంలో విజన్ 2020 పెట్టి డెవలప్ చేశాడు హైదరాబాద్ని. మళ్ళీ అట్నే ఇక్కడ కూడా చేస్తాడని నమ్మకంతో ప్రజలు 2014లో ఎత్తే మరి దైవికంగా ఆయన 2019లో ఓడిపోయాడు. ఓడిపోవడంలో మేము మా కర్మ కొద్దీ ఓడిపోయాడు ఆయన. ఇది ఈ రైతుల కర్మ కొద్దీ. మళ్ళీ తర్వాత ఎట్టగట్ట మేము పాదయాత్ర చేసి బోధయాత్ర చేసి ఎట్టగట్ట నేను కాంగ్రెస్ వాదిని అయినా చంద్రబాబు నాయుడికే నిలబడ్డా. నేను నిలబడి చంద్రబాబు నాయుడు తెలుగుదేశానికే నిలబడ్డా. అందరికీ తెలుసు నేను కాంగ్రెస్ వాదిని అయినా. నేను అయితే మా వాళ్ళు అడిగితే అదేందా మా రాజధాని కోసం నేను పోరాడుతున్నాను అన్న. అంతవరకే మా ఎదురుముల మీద దన్నాడండి ఆయన జగన్మోహన్ రెడ్డి. మేము ఎన్నికలకు పడ్డాము. ఏం చేసాము? వెనకమాల పుచ్చి పగిలిపోయింది. ఆ పగిలిపోయిన దానికి ఎట్టాకు సత్య సావటం బతితే పడకమని గవర్నమెంట్కి ఎదురు తిరిగాం. అది విషయం. జత్వాని అని చెప్పేసి ముంబై నటి ఆవిడ మీద వేధింపులకు సంబంధించి ఒక డీజీ స్థాయి అధికారిని ఈ మధ్య జైలుకు పంపించారు అరెస్ట్ చేసి. అది మంచి పరిణామం అంటారా రాష్ట్రంలో? అది నెంబర్ 1 అయిన పరిమాణం. అయితే ఆ అమ్మాయి గురించి మనం మాట్లాడకూడదు, మంచి మాట్లాడకూడదు, చెడు మాట్లాడకూడదు. కానీ ఆ ఆఫీసర్ని పంపించడం మాత్రం నెంబర్ 1 పరిమాణం. ఇంకా ఏ ఆచిన వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు వాళ్ళు ఏదో ఆఫీసులో కూర్చొని తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళంతా కూర్చొని ఏదో మాట్లాడుకుంటున్నారు. జనసమూహంలో రమ్మనమానండి ఆ ఎంపీలు ఎమ్మెల్యేలని అంతా మనమే ఉన్నాం, మనం అధికారంలో ఉన్నామంటే కాదు. ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలు పల్లెటూరు అయితే తెలిసి 60% అవిశ్వాసంగా ఉన్నారు. తెలుగుదేశం మీద వ్యతిరేకతగా ఉన్నారు. ఎందుకంటే నాకు తెలిసింది కదా, నేను కాంగ్రెస్ వాడిని కదా, నాకు చెబుతారు తెలుగుదేశం మీద అయితే ఎందుకు వ్యతిరేకతగా ఉన్నారంటే నువ్వు డెవలప్ చేసావు, డెవలప్ చేయలేదని కాదు. అస్సలు నేను పడ్డ బాధలో ఆ బాధలకు నువ్వేది సొల్యూషన్ ఏది ఇవాళకి ఏమి చెప్పాలి నువ్వు ఇంతవరకు కార్యకర్తలకి చెప్పారా? మీరేమన్నా చెప్పండి. ఈ భరోసా ఇచ్చాం కార్యకర్తని ధైర్యంగా తిరగమని రోడ్డు మీద లేదు. మరి ఇంకా రోడ్డు మీద ఏం తిరుగుతారు? నిన్నగాక మొన్న మరి అందరికీ తెలిసిందే కదా, ఆయన చంపేశారు కదా తెలుగుదేశం ఆయన్నే. మరి మాబట్టి కార్యకర్తలకి ఏమన్నా దండ ఉంటుందండి. ఆ భరోసా కూడా చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు ఇంతవరకు ఇవ్వలే. కాకపోతే మేము ఆదుకుంటాం, చేస్తాం, ఇన్సూరెన్స్లు చేస్తాం అవి చెప్తారు. కానీ తెలుగుదేశం కార్యకర్తకు భరోసా ఇవ్వలేదు కాబట్టి వాడు బయటికి రావట్లా. అది తెలుసుకోవాలి, నాయకులు తెలుసుకోవాలి. అది నేను అన్నానని కాదు, వాళ్ళకి సర్వేలు ఉంటాయి, వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఉంటాయి. 60% మాత్రం యూత్ మొత్తం చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకం కదా అనే ఉందండి. కొడాల నానిని గురించి మాత్రం పూర్తిగా వ్యతిరేకత ఉంది. కొడాల నానిని ఏమి చేయలేదు ఇంతవరకు. వాళ్ళ భార్యని ఎన్ని మాట్లాడినాడు, మరి వంశీ ఎన్ని మాట్లాడినాడు. వంశీని అయినా వీళ్ళు అరెస్ట్ చేశారండి, వీళ్ళు చేయలా. దీన్ని ఆ కేసులో వాడిని అరెస్ట్ చేశారు, కానీ కిడ్నాప్ కేసులో అరెస్ట్ చేశారు. కానీ చంద్రబాబు నాయుడు అప్పుడు అసెంబ్లీలో మాట్లాడిన మాటలకి అరెస్ట్ చేశారా? మీరు చెప్పండి, విలేకరుగా మీరు చెప్పండి. దాని మీద అరెస్ట్ చేసి లోపలేశారు. వాడు ఇప్పుడు ముసలాడు అయిపోయాడు. కుర్రాడు అలా ఏమో అందగాడు అని చెప్పాడు జగన్ గారు. వాడు ఒక అందగాడు, ఈయన ఒక అందగాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? ముసలాడు ఉన్నట్టున్నాడు. ఎప్పటికైనా ధర్మం గెలిచిద్దండి, అంతే తప్ప అధర్మం ఎప్పటికీ గెలవదు. మనం ఏదో ఎర్రవీగుతాం, రొమ్మిర్చుకుంటాం అంతా ఇంత అని. గాలిపోయిన తర్వాత ఏమన్నా తీసుకెళ్ళి మట్టిలో బార దింగుతారు. ఇక అంతే. వీళ్ళకైతే అంతే. రేపు జై అమరావతి, జై అమరావతి.